This is Thomas, JL in CGA, working in GJC Gunpur. Today we are going to learn about animation, which is there in the subject of 3D animation. In this animation unit, this is the lesson number 1. నా పేరు ఎస్ థామస్, జేఎల్ ఇన్ సిజిఏ, జీజేసి గన్పూర్లో పనిచేస్తా. ఈరోజు మనం నేర్చుకునే యూనిట్ యానిమేషన్. ఇది 3D యానిమేషన్ సబ్జెక్ట్లోని యూనిట్. ఈ యూనిట్లో మనం ఈరోజు లెసన్ నెంబర్ 1 నేర్చుకుంటున్నాం. In this animation unit, we are going to learn about what is animation and explanation, Maya animation techniques, motion dynamics, animation techniques, friction and types of frictions. ఈ యానిమేషన్ అనే యూనిట్లో ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్స్: వాట్ ఈజ్ యానిమేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్, మాయా యానిమేషన్ టెక్నిక్స్, మోషన్ డైనమిక్స్, యానిమేషన్ టెక్నిక్స్, ఫ్రిక్షన్ అండ్ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్. What is animation? There are several animation explanations are there. Some of the explanations are: animation is a process where pictures and images are shown in a rapid order or sequence to create the illusion of movement. These pictures and images can be hand-drawn, made on a computer, or photographs of 3D objects. In other explanation, animation is a type of optical illusion. It is the process by which we see still images or still pictures move. It involves the appearance of motion caused by displaying still images one after another at the rate of 24 pictures per second. The most common method of presenting animation is as a motion picture or video program, although several other forms of presenting animation also exist. In this slide, you have to observe the bouncing ball example. యానిమేషన్ అంటే ఏమిటి? యానిమేషన్ అనేది కదిలే చిత్రాలుగా కనిపించడానికి బొమ్మలను మార్చగల ఒక పద్ధతి. సాంప్రదాయ యానిమేషన్ చిత్రాలు డ్రా లేదా పారదర్శక చేతితో పెయింటింగ్ చేయబడతాయి. నేడు చాలా యానిమేషన్లు కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీతో తయారు చేయబడతాయి. కంప్యూటర్ యానిమేషన్ చాలా వివరణాత్మక 3D యానిమేషన్. దీనిని అయితే 2D యానిమేషన్ శైలీకృత కారణాలు, తక్కువ బ్యాండ్విడ్త్ లేదా వేగవంతమైన నిజ సమయ రీడింగ్ల కోసం దీనిని ఉపయోగిస్తారు. ఇతర యానిమేషన్ పద్ధతులు 2: ఒకటి తోలుబొమ్మలు లేదా బంకమట్టి బొమ్మలు. ఈ స్లైడ్లో మీరు ఒక ఎగ్జాంపుల్ని గమనిస్తున్నారు. అది బౌన్సింగ్ బాల్. ఈ బౌన్సింగ్ బాల్ మనకు ఎడమ వైపున 6 ఇమేజెస్ కనబడుతున్నాయి. ఈ 6 ఇమేజెస్ ఒకదాని తర్వాత ఒకటి ర్యాపిడ్ యాక్షన్స్గా కదపడం ద్వారా
మీ కుడి వైపున కనబడుతున్న ఇమేజెస్ కనబడుతుంది. అనగా ఆ బౌన్సింగ్ బాల్ అనేది ఒక పేజ్ తర్వాత ఒకటి తీయడం ద్వారా ఆ బాల్ పైనుంచి కిందికి వచ్చి పైకి వెళ్ళడం జరుగుతుంది. దీనినే యానిమేషన్ అని అంటాం. Autodesk Maya. It is a software. In worldwide, most animators are using this Autodesk Maya software. In this Autodesk Maya software, we have various animation techniques are there. The animation techniques are keyframe, motion path, expression, simulation, మోషన్ క్యాప్చర్ ఎట్సెట్రా. చాలా ఈ ప్రపంచంలో అనేకమైన యానిమేటర్స్ ఈ ఆటోడెస్క్ మాయా అనే సాఫ్ట్వేర్ను ఉపయోగించడం జరుగుతుంది. ఈ ఆటోడెస్క్ మాయాలో కొన్ని రకాల యానిమేషన్ టెక్నిక్స్ కలవు. అవి కీఫ్రేమ్, మోషన్ పాత్, ఎక్స్ప్రెషన్, సిమ్యులేషన్, మోషన్ క్యాప్చర్ మొదలగునవి. Motion dynamics. Motion dynamics is another important in animation. Motion dynamic అనేది యానిమేషన్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇట్ కన్సిస్టెన్స్ ఆఫ్ 2 సబ్ టాపిక్స్. ఈ మోషన్ డైనమిక్స్ అనేది 2 సబ్ టాపిక్స్ని కలిగి ఉన్నారు. మోషన్ డైనమిక్స్ అనగా చలన డైనమిక్స్ అనగా సమీకరణాల ఉపయోగం. యానిమేటెడ్ కదలికను భౌతిక వాస్తవికతకు పరిమితం చేసే మార్గాన్ని ఇది అందిస్తుంది. డైనమిక్ అనుకరణ వస్తువులను శక్తులు మరియు టార్కుల ప్రభావంతో పనిచేసే ద్రవ్యరాశిని పరిగణిస్తుంది. ఇది గణన పరంగా ఖరీదైనది మరియు నియంత్రించడం కష్టం. మోషన్ డైనమిక్స్ హ్యావ్ 2 subtopics. One is frame rate and second one is persistence of vision. ఈ మోషన్ డైనమిక్స్ అనేది 2 టాపిక్స్ కలిగి ఉన్నది. మొదటిది ఫ్రేమ్ రేట్, రెండవది persistence of vision. మొదటిది frame rate. First of all, we have to learn about frame rate. Frame rate expressed in frames per second or FPS. Frame rate is the frequency at which consecutive images called frames appear on a display. The term applies equally to film and video cameras, computer graphics, and motion capture systems. Frame rate may also be called the frame frequency and it be expressed in hertz. Frame rate అనేది ఫ్రీక్వెన్సీ రేటు. ఇది ఫ్రేములు అని పిలువబడే చిత్రాలు ప్రదర్శనలో కనిపిస్తాయి. ఈ పదం ఫిల్మ్ మరియు వీడియో కెమెరాలు, కంప్యూటర్ గ్రాఫిక్స్ మరియు మోషన్ క్యాప్చర్ సిస్టమ్లకు సమానంగా వర్తిస్తుంది. In this frame rate, you can observe these 24 pictures. Frame rate belongs to FPS. These 24 pictures is manipulated each other. ఈ ఫ్రేమ్ రేట్లో మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాం. పైనున్న ఇమేజ్లో 24 ఫ్రేమ్స్ కలిపితే కనిపిస్తే ఒక వీడియో రూపం బయటకు వచ్చింది. ఆ వీడియో రూపం అనేది మీరు కిందలో చూడవచ్చు. The second one in motion dynamics, persistence of vision. Persistence of vision is the optical phenomenon where the illusion of motion is created because the brain interprets multiple still images as one. When multiple images appear in fast enough succession,
the brain blends them into a single persistent moving images. Persistence ఆఫ్ విజన్ అనగా దృష్టి యొక్క నిలకడ. యానిమేషన్ ఆప్టికల్ భ్రమను ఉపయోగించి పనిచేస్తుంది. స్టిల్ చిత్రాలు క్రమాన్ని త్వరగా వరుసగా ప్రదర్శించడం ద్వారా వీక్షకుడు వాటిని నిరంతరం కదిలే చిత్రంగా వ్యాఖ్యానిస్తాడు. లైవ్ యాక్షన్ ఫిలిం మేకింగ్ మరియు ప్రొజెక్షన్ పనికి ఇదే ఒక సూత్రం. చలనచిత్ర సిద్ధాంతకర్తలు తరచూ ఈ కదలిక యొక్క భ్రమను దృష్టి యొక్క నిలకడగా సూచిస్తారు. For example, a sequence of images printed on a spinning drum or disc provide the illusion of continuous motion. When viewed through a slot in the drum or on a secondary moving disc, the slot acts as a shutter, momentarily freezing the image. A traditional cinema projector works on the same illusion by actually stopping the film frames. ఇందులో మీరు ఒక ఎగ్జాంపుల్ చూడవచ్చు. ఒక డ్రమ్ ఉంది, దాంట్లో సీక్వెన్స్ ఇమేజెస్ అన్నీ దానికి చుట్టడం ద్వారా ఆ డ్రమ్ రోలింగ్ జరుగుతున్నప్పుడు మనకు కనిపించే ఇమేజ్ ఒక కదిలేటువంటి మూవింగ్ ఫిలిం. The next topic is animation techniques. Computer animation is general followers the below given in the techniques. The animation techniques are 3. These are keyframe, in between, interpolation. Animation అనేది 3 రకాల టెక్నిక్లను ఫాలో అవుతుంది. అవి keyframe, in between, interpolation. The first one is keyframe. A keyframe in animation and filmmaking is a drawing that defines the starting and ending points of any smooth transition. The drawings are called frames because their position in time is measured in frames on a strip of a film. Keyframe మొదటిగా ఈ యానిమేషన్ టెక్నిక్స్లో మొదటిది keyframe. కీఫ్రేమ్ యానిమేషన్ మరియు చిత్ర నిర్మాణం ప్రారంభ మరియు ముగింపు పాయింట్లు నిర్వచిస్తుంది. డ్రాయింగ్లను ఫ్రేమ్ అని పిలుస్తారు, ఎందుకంటే డ్రాయింగ్లను చలనచిత్ర స్క్రిప్ట్లో ఫ్రేమ్లలో కొలుస్తారు. కీఫ్రేమ్ల క్రమం వీక్షకుడు ఏ కదలికను చూస్తుందో నిర్వచిస్తుంది. అయితే చలనచిత్రం, వీడియో లేదా యానిమేషన్లోని కీఫ్రేమ్ల స్థానం కదలిక యొక్క సమయాన్ని నిర్వచిస్తుంది. సెకను వ్యవధిలో 2 లేదా 3 కీఫ్రేమ్లు మాత్రమే కదలిక యొక్క భ్రమను సృష్టించవు, కాబట్టి మిగిలిన ఫ్రేమ్లు ఇన్ బిట్వీన్లతో నిండి ఉంటాయి. ఇన్ దిస్ keyframe slide, you have to observe a image or a diagram or a figure. You can find the keys. In this keyframe లో మీరు ఒక ఎగ్జాంపుల్ ఫిగర్ చూడవచ్చు. ఒక బౌన్సింగ్ బాల్ ఎగ్జాంపుల్లో ఒక బాల్ బౌన్స్ అయి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క యాంగిల్లో కనిపించేటువంటి దాన్ని కీస్ అని అంటాం. The next animation technique is in between. In between, another is called as tweening, is a key process in all types of animation, including computer animation. It is a process of generating intermediate frames between 2 images called keyframes to give the appearance that the first image evolves smoothly into the second images. In-betweens are the drawings which create the illusion of motion. In-between యానిమేషన్లో రెండవది, యానిమేషన్ టెక్నిక్లో రెండవది ఇన్ బిట్వీన్.
దీనినే ట్విన్నింగ్ అని కూడా అంటారు. ఇన్ బిట్వీనింగ్ లేదా ట్విన్నింగ్ అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ. మొదటి చిత్రం రెండవ చిత్రంగా సజావుగా పరిణామం చెందుతుంది అనే రూపాన్ని ఇవ్వడానికి కీ ఫ్రేమ్లు అని పిలువబడే రెండు చిత్రాల మధ్య ఇంటర్మీడియట్ ఫ్రేమ్లను ఉత్పత్తి చేసే ప్రక్రియనే ఇన్ బిట్వీన్ అని అంటాము. ఇందులో మీరు చూడవచ్చు, ఈ ఎగ్జాంపుల్లో ఒక ఫిగర్లో ఒక బౌన్సింగ్ బాల్ సేమ్ ఇంతకుముందు తెలుసుకున్న రీతిగా ఒక్కొక్క కీలను దాటుకుంటూ మధ్యలో ఉన్నటువంటి ఒక పొజిషన్ని కీ ఫ్రేమ్స్ అని అంటాం, లేదా కీ బిట్వీన్ ఫ్రేమ్స్ అని అంటాం. The third one, last one, animation technique is interpolation. Interpolation is in-betweening or filling in frames between the key frames. Interpolation in computer programming, variable interpolation is the process of evaluating an expression or string literal containing one or more variables, yielding a result in which the variable are replaced with their corresponding values in memory. Interpolation, you can find the figure as in bouncing ball. You can find some interpolations are there. Interpolation దీనిని ఇంకో విధంగా ఇన్ బిట్వీనింగ్ అని కూడా అంటారు. లైవ్ యాక్షన్ మరియు కంప్యూటర్ యానిమేషన్ సందర్భాలలో ఇంటర్పోలేషన్ అనేది ఇన్ బిట్వీనింగ్ కీ ఫ్రేమ్ల మధ్య ఫ్రేమ్లను నింపడం. అంటే ఒక బౌన్సింగ్ బాల్ పైనుంచికి కిందికి వచ్చినప్పుడు మధ్యల యొక్క ఫ్రేమ్లను నింపడమే ఈ ఇంటర్పోలేషన్ యొక్క లక్షణం. చిత్రాలను సెమీ ఆటోమేటిక్గా గీయడానికి పీస్వేస్ పాలినోమియల్ ఇంటర్పోలేషన్ ఉపయోగించడం ద్వారా ఇది మధ్య ఫ్రేమ్లను లెక్కిస్తుంది. ఈ రకమైన అన్ని అనువర్తనాల కోసం గ్రాఫిక్ ఆర్టిస్ట్ చేత కీ పాయింట్ సమితి నిర్వహించబడుతుంది. అంటే ఈ ఎగ్జాంపుల్లో మీకు కనిపిస్తున్న ఎగ్జాంపుల్స్లో ఒక బాల్ బౌన్సింగ్ బాల్ అనేది పైనుంచి కిందకి పడిన వెంటనే మధ్యలో ఏ పొజిషన్ ద్వారా కిందికి వచ్చిందో దాన్ని కీ పాయింట్స్ అని అంటాం. మీకు యానిమేటర్ ఆ విధమైన చిత్రాలను గీయడం అనేది ఇంటర్పోలేషన్. కంప్యూటెడ్ ఇంటర్పోలేషన్ ప్రాసెస్ను సున్నితమైన ఫలితాన్ని ఇవ్వడానికి దీనిని కీలక పాయింట్ల మధ్య అనేక కొత్త విలువలను చొప్పించడానికి ఈ ఇంటర్పోలేషన్ని ఉపయోగిస్తాం. In another animation techniques is breakdown. A breakdown is a pause between two keys. Breakdown అనేది కీల మధ్య పెద్ద ఖాళీలు అంటే empties. These are important because they describe rotation, trajectories, timing aces, elbow bending, etc. In between poses, the in betweens are the poses used to fill in between the key poses and breakdown poses. A breakdown comes between keys to help the keyframe animator describe the action to in between animators. ఇంత ముందుకు తెలిపిన విధంగా బ్రేక్డౌన్ అనేది కీల మధ్యలో ఉండేటువంటి ఖాళీలు, విచ్ఛిన్నమైన లేదా విచ్ఛిన్నాలను అనగా ఒక బాల్స్కి ఇంకొక పొజిషన్కి లేదా రెండు బాళ్ళ మధ్యలో ఉన్న పొజిషన్ని ఒకవేళ డిస్టర్బ్ అయితే అంటే విచ్ఛిన్నాలపై కీలక చర్యను ఉంచడం ద్వారా యానిమేషన్ పనిని
ఇన్ బిట్వీనింగ్ డ్రాయింగ్లోకి అప్లోడ్ చేయవచ్చు. ఇది మరొక కీని సృష్టించడం కంటే చాలా సులభం. బ్రేక్డౌన్ ఈజ్ వన్ ఆఫ్ ది animation technique. In this figure, you can observe there is a breakdown or pausing position. Walk cycle. Walk cycle also one of the animation technique. A walk cycle is a series of frames or illusions drawn in a sequence that loop to create animation of a walking character. వాక్ సైకిల్ అనగా ఒక నడక చక్రం. దీని నడక చక్రం అని కూడా అంటారు. ద వాక్ సైకిల్ ఈజ్ లూప్డ్ ఓవర్ అండ్ ఓవర్, thus having to avoid animating each step again. ఒక స్టెప్ నుంచి ఒక వాక్ సైకిల్ అనగా ఒక నడక చక్రంలో ఒక వ్యక్తి ముందుకు పోతున్నప్పుడు అతను ఉపయోగించే ఫ్రేమ్లనే వాక్ సైకిల్ అని అంటాం. ఇన్ దిస్ వాక్ సైకిల్ యూ కెన్ ఫైండ్ 4 distinct poses that are contact, recoil, passing and high point. ఒక నడక చక్రం యొక్క శ్రేణి ఫ్రేమ్లను లూప్ యొక్క యానిమేషన్ రూపొందించడానికి ఆ క్రమంలో డ్రా లేదా దృష్టాంతాల యొక్క వాకింగ్ పాత్ర. నడక చక్రం పదే పదే లూప్ చేయబడుతుంది అని అంటే ఒకే పొజిషన్ రిపీట్ అవుతూ ఉంటుంది. తద్వారా ప్రతి అడుగును మళ్ళీ యానిమేట్ చేయకుండా ఉండాలి. అంటే ఒకటే సేమ్ రాకుండా, ఒకటే పద్ధతి కాకుండా దాన్ని డిఫరెంట్ యానిమేషన్ చేయకుండా ఉండాలి. ఈ వాక్ సైకిల్లో వివిధ రకాల పోజెస్లు కలవు. అవి కాంటాక్ట్, రికాయిల్, పాసింగ్, హై పాయింట్. ఈ 4 రిపీటెడ్గా జరుగుతుంది. మీరు ఈ స్లైడ్లో మీరు చూస్తున్నారు. ఒక వ్యక్తి ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు 4 పోజెస్, మళ్ళీ తిరిగి 4 పోజెస్ కలిగి ఉంటున్నాడు. చూడండి కింద ఫిగర్లో కాంటాక్ట్, రికాయిల్, పాసింగ్, హై పాయింట్. మళ్ళీ రిపీట్ కాంటాక్ట్, రికాయిల్, passing, high point. This is the animation technique, that is walk cycle. In this animation lesson number 1, the last topic is what is friction. Friction is the force resisting in the relative motion of solid surfaces, fluid layers and material elements sliding against each other. In other definition, friction is not itself a fundamental force. Dry friction arises from a combination of intersurface adhesion, surface roughness, surface deformation and surface contamination. ఫ్రిక్షన్ అనగానేమి? ఫ్రిక్షన్ అనగా ఘర్షణ. 2 వస్తువుల మధ్యలో జరిగే చర్యను ఘర్షణ అని అంటాం. ఉదాహరణకి అందులో చూస్తున్నాం వాట్ ఈస్ ఫ్రిక్షన్ అనే దానిలో 2 చేతుల ద్వారా మనం రుద్దినప్పుడు మధ్యలో జరిగే ఒక చర్యనే ఘర్షణ అని అంటాం. ఈ ఘర్షణ ఉదాహరణకి మనం చూస్తున్నాం పైన పుషింగ్ ఫోర్స్, మోషన్ అండ్ ఫ్రిక్షన్. మధ్యలో పైన ఒక వస్తుంది, కిందలో ఒక వస్తున్నది. పైన కింద వస్తువు జరిపినప్పుడు కింద జరిగే ఒక చర్యనే ఫ్రిక్షన్ అని అంటాం. ఇంగ్లీష్లో ఫ్రిక్షన్ ఈజ్ ద ఫోర్స్ రెసిస్టింగ్ ద రిలేటివ్ మోషన్ ఆఫ్ సాలిడ్ సర్ఫేసెస్, ఫ్లూయిడ్ లేయర్స్ అండ్ మెటీరియల్ ఎలిమెంట్స్ sliding against each other. You can find there is a sliding position there in the upper figure. This is friction. In friction, several types of frictions are there. Dry frictions, fluid friction, lubricated friction, skin friction, internal frictions. Anaga
ఈ ఫ్రిక్షన్స్ అనే ఈ ఘర్షణ అంటే రెండు వస్తువుల మధ్యలో జరిగే ఘర్షణలు కొన్ని రకాలుగా ఉన్నాయి. అవి డ్రై ఫ్రిక్షన్, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్, lubricated ఫ్రిక్షన్, స్కిన్ ఫ్రిక్షన్, ఇంటర్నల్ ఫ్రిక్షన్. ఉదాహరణకి రెండు చేతుల ద్వారా జరగవచ్చు, రెండు వస్తువుల మధ్యలో జరగవచ్చు, లేదా ఒక వెహికల్లో దానిలో ఉండే సిలిండర్లో మధ్యలో జరిగే ఒక ఘర్షణ అయి ఉండొచ్చు. అదే ఫ్లూయిడ్ friction లేదా dry friction is a force that opposes the relate to lateral motion of two solid surfaces in contact, that is dry friction. Fluid friction describes the friction between layers of a viscous fluid that are moving relative to each other, and lubricated friction is a case of fluid friction where a lubricant fluid separates two solid faces. Skin friction is a component of drag, the force resisting the motion of a fluid across the surface of a body. Internal friction is the force resisting motion between the elements making up a solid material while it undergoes determination. ఇంత ముందుకు మనం చూస్తున్న ఫ్రిక్షన్ ఇమేజెస్లో లేదా ఫిగర్లో రెండు ఉన్నాయి, రెండు ఫ్రిక్షన్ మోడల్స్ ఉన్నాయి. ఒకటి పైన రెండు చేతులను రబ్ చేయడం, కింద జరిగేది రెండు వస్తువుల మధ్యలో జరిగే ఘర్షణ. దిస్ ఈస్ కాల్డ్ ఫ్రిక్షన్. అవర్ టాపిక్ ఈజ్ ఓవర్ ఇన్ యానిమేషన్ లెసన్ నెంబర్ 1. In this animation lesson number 1, some are the two marks questions, that is short answer type questions. There we find what is animation, what is motion dynamics, what is FPS, what is persistence of vision, Maya animation techniques, what is friction. Last we known what is friction. And another essay type question. Essay type question means this is having 6 marks. We have 3 essay questions types in this lesson. Explain about types of animation techniques, explain about friction and types of frictions, explain about keyframe animation. ఈ యానిమేషన్ లెసన్ నెంబర్ 1లో ఇంతవరకు మనం నేర్చుకున్న దాంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ ఆన్సర్స్ కింద అనగా 2 మార్క్స్ కింద వచ్చేటువంటి క్వశ్చన్స్ అవి వాట్ ఈజ్ యానిమేషన్, వాట్ ఈజ్ మోషన్ డైనమిక్స్, వాట్ ఈజ్ ఎఫ్పిఎస్, వాట్ ఈజ్ పెర్సిస్టెన్స్ ఆఫ్ విజన్, మాయా యానిమేషన్ టెక్నిక్స్, వాట్ ఈజ్ ఫ్రిక్షన్. యానిమేషన్ అంటే ఏంటి, మోషన్ డైనమిక్స్ అంటే ఏంటి, ఎఫ్పిఎస్ అంటే ఏంటి, పెర్సిస్టెన్స్ ఆఫ్ విజన్ అంటే ఏంటి, మాయా యానిమేషన్ టెక్నిక్స్ ఏంటి, ఫ్రిక్షన్ అంటే ఏంటి. అదేవిధంగా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అంటే ఎస్ఏ టైప్కి 6 మార్కులు, అవి 3 ఉన్నాయి ఇందులో. ఈ యూనిట్ నుంచి వచ్చేటివి ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్ టెక్నిక్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫ్రిక్షన్ అండ్ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ కీ ఫ్రేమ్ యానిమేషన్. యానిమేషన్ టెక్నిక్స్ గురించి వివరించండి, ఫ్రిక్షన్ అంటే ఏంది, ఎన్ని రకాల ఫ్రిక్షన్స్ కలవు, కీ ఫ్రేమ్ యానిమేషన్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. Thank you. Tomorrow we will learn another lesson in animation, that is lesson number 2. Thank you.